పంజాబ్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ప్రజాభవన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని భేటీ అయ్యారు. తెలంగాణ గీతం, తెలంగాణ లోగో ఎంపికపై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కిరవన్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యూనం శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంను అనుసరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్ కోంపల్లిలో సంత్ సేవాలాల్ మహారాజ్ను మంత్రి దర్శించుకున్నారు. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంస్కర్తకు పనిచేశారన్నారు. ఆయన పదించి దాదాపు 200 సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని మంత్రి అన్నారు. అహింసా మార్గాన్ని అవలంబించాలని, అనర్థాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. హైదరాబాద్ లో ఉండి మరి రోజు కరెంటు కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా మీరు ఈ రోజు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చిండ్రో మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ సీసీ రోడ్లు, అదే విధంగా మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, అది ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నా నేను వెంటనే చేయిస్తా. పూర్తి స్థాయిలో పర్మిషన్ కోసం కూడా ఇద్దరు రాములన్నా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ ఎండోమెంట్ వాళ్ళ దగ్గర కనుక పెండింగ్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసి ఆల్రెడీ అందరు ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఏది తొలగొట్టడానికి లేదు, తొలగించడానికి లేదు. అందరూ ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మరి తప్పకుండా పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. అదే విధంగా మా శాఖ నుంచి డిపిఓని గాని, మరి కలెక్టర్ గాని, కమిషనర్ కూడా పంపించి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోసపడ రైతులు నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యూలో నిలబడ్డా విత్తనాలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మొన్నటి వరకు ధాన్యం కొనుగోలుపై ఇబ్బందులు పడ్డ రైతులు నేడు విత్తనాలను గోసపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి దృష్టి మొత్తం ఎన్నికల ప్రచారంపైనే ఉందని, ఆయన రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి ముందు చూపు కొరవడిందని, రాష్ట్రంలో పాలన పడకేసిందని మండిపడ్డారు. విత్తనాల పంపిణీని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి జాడలేదని, ఎన్నికల ప్రచారంలో తిరగడమే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో సీఎంకి తెలియదని కేటీఆర్ మండిపడ్డారు. తనకు వివిధ ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు. ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది. మళ్ళీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెట్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసినా అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి
తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులను అన్యాయం చేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. సీజన్ ప్రారంభమవుతుందని తెలిసినా కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రస్తావన చేసుకోవడం తప్ప ప్రజల మీద రైతుల మీద శ్రద్ధ పెట్టడం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు గత ప్రభుత్వ తప్పిదాలను చర్చలు పెట్టి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటూ పాయల్ శంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు. చెప్పండి శంకర్ సార్, మీ దగ్గర సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని గతంలో జరిగిన ప్రచారము, మరి ఈ నేపథ్యంలోనే మీ దగ్గర పత్తి విత్తనాల కోసం రైతులు గోసపడుతున్న పరిస్థితి ఎదురవుతుంది. ఏంటి, ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సంక్షోభం దిశగా నెట్టుతున్నారా ఈ ప్రభుత్వం అనేది అనుమానం కలుగుతా ఉంది. వ్యవసాయ పనులు మొదలవుతున్నటువంటి సమయంలో అంతకన్నా నెలల ముందే వ్యవసాయ ప్రణాళిక పూర్తిగా సిద్ధమై వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా పూర్తిగా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఎన్నికల మీద పూర్తిగా దృష్టి సారించి, రాజకీయాల మీదనే పూర్తిగా దృష్టి సారించి రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఈరోజు విత్తనాల కొరకే భార్యా పిల్లలతో సహా లైన్లో నిలబడి విత్తనాలు కొనేటటువంటి పరిస్థితి రైతుకు మొదలైతే ఈ రైతు సంవత్సరం అంతా తన పొలంలో చేనులో కష్టపడి ఏ రకంగా పని చేయగలుగుతాడు, ఏ రకంగా నెట్టుకు రాగలుగుతాడు, ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను మరోసారి ఘనంగా జరపాలని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈలోగా ఈ లోగో మార్పులు, అలాగే గీతం, రాష్ట్ర గీతం మార్పులు అనేటివి చాలా వివాదాస్పదంగా తయారైనాయి. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి గతంలో ప్రభుత్వం చేసినటువంటి విషయాల మీదనే చర్చ పెట్టి ఈ అభివృద్ధి విషయం అనే దాని మీద దృష్టి రాష్ట్ర ప్రజల దృష్టి తగలకుండా రాజకీయాల మీదనే ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న తప్పితే రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి ఎక్కడ కూడా చర్చ చేస్తలేదు. అది లోగో విషయం కావచ్చు, గీతం విషయం కావచ్చు, గతంలో జరిగినటువంటి కార్యక్రమాల విషయం కావచ్చు, రోజుకొక పేపరు లీకేజ్ ఇచ్చేసి మిగతా విషయాలు ప్రజల దృష్టి ప్రజలు అడగకుండా, ప్రజలు చర్చించకుండా చేస్తున్నారేమని అనుమానం మాకు కలుగుతున్నది. రైతుల నష్టపరిహారం గురించి గత కొన్ని రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? మీకు ఏమైనా ఆశాజనకంగా ఉందా? రైతుల భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంలో ప్రభుత్వం స్పందిస్తలేదు. ఏ కాంట్రాక్టర్ అయితే పర్సంటేజ్ ఎక్కువ ఇస్తాడో ఆ కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రం రిలీజ్ అవుతున్నాయి. రైతు సెక్రటరేట్కి వచ్చి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేదా ఆర్థిక మంత్రికో మిగతా ఏజెంట్లకు కలిసి పర్సంటేజ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుంది. గత ప్రభుత్వం ఉన్నవి లేనట్లుగా గొప్పలు ప్రచారం చేసుకుంది. కానీ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాల తప్పిదాలతోనే కాలం గడిపి కాలయాపన చేస్తూ ఉంది. చేయాల్సిన పని, పరిపాలన పట్ల పరిపాలన చక్కదిద్దే పని, పరిపాలన ఫలితాలు అందించే పని చేయడం లేదు అని అంటున్నారు. అలాగే తెలంగాణ లోగో కావచ్చు, ఆవిర్భావ ఉత్సవాల విషయాల్లో కావచ్చు ఇదే పని చేస్తూ ఉంది. అలాగే ఈ ఢిల్లీ ప్రయాణంలో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో మాత్రమే బిజీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తప్ప ప్రజలపైన, ప్రజల అవస్థలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రైతు సమస్యలపైన మేము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశాము. స్పందించకపోతే మాత్రం పోరాట బాట పడతామని కూడా బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్
చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీవిజన్ హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలో జెట్ స్పీడ్తో నిర్మాణ రంగం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ క్లబ్లో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామని నరేందర్ రెడ్డి అన్నారు. భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్ను జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు మూసి సుందరీకరణ ప్రారంభిస్తామన్నారు. గత ముఖ్యమంత్రుల రాజకీయాలకు అతీతంగా సైబరాబాద్ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడున్న హైదరాబాద్ సైబరాబాద్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక విజన్ తోటి మీరు ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే, అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము, బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేరెనికగన్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా అవపడేది. చాలా సంతోషం. ఏదున్నా 25 సంవత్సరాల క్రితం సైబరాబాద్ అనే ఒక నూతన ఆవిష్కరణ ఆ రోజులలో ఉన్న ప్రభుత్వాలు, పేరు చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, ఆ రోజున్న తెలుగుదేశం కావచ్చు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఏదైతే టిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు, ఏదున్నా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రాష్ట్రానికే పేరెన్నికగన్న విషయంగా అభివృద్ధి చెందే విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కాకిచ్చే విధంగా పోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్న మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ కన్నీయుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి గత ప్రభుత్వాలలో గత నాయకులు చేసిన దానికైనా ఎక్కువగా మీతోటి కోఆపరేటివ్ గా ఉండి సైబరాబాద్ పట్టణాన్నే ఏదైతే ఉన్నదో రాష్ట్రానికే కాదు దేశానికే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దే దానిలో కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్ కు పంపించాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత 2 నెలల క్రితమే సెలెక్ట్ అయ్యి ఆర్డర్ కాపీలు అందుకున్నప్పటికీ ట్రైనింగ్కు అనుమతించకపోవడం విచారకరమన్నారు. దీంతో 140 మంది పోలీస్ అభ్యర్థులు కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అభ్యర్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ట్రైనింగ్ లేట్ చేయడం వల్ల ఏదైనా మెడికల్ సమస్య ఎదురైతే బోర్డు బాధ్యత వహించాలన్నారు. ఒకే లిస్టులో సెలెక్ట్ అయిన 150 మందితో కేవలం 80 మందిని మాత్రమే ట్రైనింగ్ పంపడం సరైనది కాదన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం ఆయన మండిపడ్డారు. అహర్నిశలు కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన ట్రైనింగ్ పంపకపోవడంతో అభ్యర్థులు మానసిక వేదన గురవుతున్నారన్నారు. తప్పనిసరి ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు అన్ని వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలుస్తూ పంపకపోతే మాత్రం చేతిలో నుంచి లాంఛనాలు మెయింటైన్ చేయవలసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ను రోడ్డుకు తీసుకొస్తే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నా. కాబట్టి మీ అందరికీ తెలుసు, పట్టు తప్పనిసరి విజయం సాధించే వరకు వదిలిపెట్టాము. తొందరగా ఫ్యూచర్ ప్రెసిడెంట్ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ విషయంలో అన్ని రకాల పవర్స్ యూజ్ చేసి అన్ని రకాల ఎత్తులను ఉపయోగించి మీరు తొందరగా మాట్లాడి చేస్తారని, అదేవిధంగా మైపాల్ యాదవ్కు ఇంకా ఉద్యమం తగ్గలేదు, అక్కడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో వివిధ శాఖల పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్పాక్లో అమరవీరుల స్తూపానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించి అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హాజరయ్యే దాదాపు 20,000 మందిని బట్టి భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు ప్రముఖులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాను జాగ్రత్త చర్యలు చేపడతామన్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు కూడా చేస్తున్నారు. తాగునీటి సౌకర్యములు, తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పుర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లు కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా మహంకాళిగూడెంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మించిన డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్రా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమని హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లలో ఆయన తెలిపారు. కాలుష్య పర్యావరణ రక్షణపై కృషి చేస్తున్న పసుపులేటి సురేష్ను హత్య చేసేందుకు పలు రకాలుగా పన్నాగం పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఒక కీలకమైనటువంటి సమస్యతోటి ఈరోజు మీరు అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాలుష్య కసారంగా మారుతా ఉంది. కాలుష్య భరితమైన జీవితం మూలంగానే ఈరోజు మనందరం కూడా జీవితాలు మొత్తం కూడా చిందరబిందర అవుతా ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా ప్రతిరోజు కూడా మనందరం టాబ్లెట్స్ మీద బతకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు పూర్తిగా పర్యావరణ సమస్య యొక్క నిబంధన నియమాలను మొత్తం కూడా ఉల్లంఘించి ఈ రోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రోజు గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాడుతున్న మన ప్రపంచ పర్యావరణ సంస్థ సభ్యుడు, మన ఈసీ మెంబర్ అయినటువంటి తమ్ముడు సురేష్ గారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు గత పాలకులతో చేతులు కలిపి మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులు, అదేవిధంగా పోలీసులు గంటలు కూడా అధికారులు, అదేవిధంగా స్థానిక అధికారులు, స్థానిక ప్రజలు అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ విధ్వంసం మీద మనందరం కూడా నోరు విప్పాలి. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు పర్యావరణ ప్రేమికుడు. గతంలో ఆయన 111 జీవో అయితేనే ఉంది, మల్లన్న సాగర్ అయితేనే ఉంది, అదేవిధంగా మేడిగడ్డ పగుళ్ళు అయితేనే ఉంది, అన్నిటి మీద కూడా ఆయన పోరాటం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వెంటనే మూసివేయాలి. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ చేసినటువంటి అరాచకాలు అన్నిటి మీద కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి. దానికి సహకరించినటువంటి అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే ఆ ఫ్యాక్టరీ మూలంగా వెళ్తున్నటువంటి కాలుష్యం మీద వెంటనే సమగ్ర విచారణ జరిపించి వారిపైన చట్టపరంగా ఫైన్స్ వేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో ప్రేమ పేరుతో కలకలం రేపింది. అజయ్ అనే వ్యక్తి వెంటపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని షామీర్పేట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా అజయ్ పనిచేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడని మహిళా జూనియర్ అసిస్టెంట్ పోలీసులకు ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ కుంభకోణాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాలు మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాటవేసే ధోరణిలో ఉన్నారని, సివిల్ సప్లైస్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టెండర్దారుల నుంచి వసూలు చేసిన డబ్బును విశాఖపట్నం బ్యాంకుల్లో దాస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. సివిల్ సప్లైస్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని, సివిల్ సప్లైస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, టెండర్దారులు ఉన్నారో వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు, వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఇక్కడ ప్రతి క్వింటాల్కి 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలున్నారు. డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి. ఇంత బహిరంగంగా అన్ని రకాల నిజాలు, అన్ని రకాల ఆధారాలు
ఇవాళ పౌర సరఫరాల శాఖ పిలిచినటువంటి టెండర్ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మిల్లర్ల ద్వారా బిడ్డరు వైజాగ్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి బ్యాంకుల్లో ఈ డబ్బులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే భారత రాష్ట్ర సమితి గత 15 రోజులుగా ఇన్ని ఆధారాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టి డిమాండ్ చేసినా ఇప్పటి వరకు సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కీలక ప్రకటనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ సంస్థల నకిలీ సంస్థ అని మన్నె క్రిషాంక్ ఆరోపించారు. ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఎలాంటి మద్యం సంస్థలకు ఎలా అనుమతి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ అనేక అక్రమాలు చేశారని మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. 21 మే 2024 గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలు వస్తలేవు, కొత్త బ్రాండ్లు వస్తలేవు, ఇట్లా మీరు ఎవరైనా ప్రచారం చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ప్రెస్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. ఆ తర్వాత 27 మేన బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ లో ప్రెస్ సమావేశం పెట్టి సోమ్ డిస్టిలరీస్ అనే ఒక సంస్థ వాళ్లకు ఎట్లా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని సాక్ష్యాధారాలతోని బయట పెట్టడం జరిగింది. అదొక నకిలీ మద్యం సంస్థ అండ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు నిధులు కూడా ఇచ్చిండ్రు. దాదాపు 3 సార్లు 25 లక్షల రూపాయలు, ఒకసారి ఏకంగా 1,31 లక్ష రూపాయలు వాళ్ళు సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. అయితే 28 మేన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అంటే కేవలం 7 రోజుల్లోనే మళ్ళా పత్రికా లేఖ ఒకటి విడుదల చేసి మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ బేవరేజెస్ వాళ్లే అనుమతి ఇచ్చిండ్రు అని చెప్పడం నిజంగా కూడా విడ్డూరం. ఇది బాధ్యత రహితం కూడా. ఎందుకంటే 26 ఫిబ్రవరి 2024 అబ్కారీ విభాగం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ సోమ్ డిస్టిలరీస్ వాళ్లకు 420, 461, 471, 120B, 468 లాంటి తీవ్రమైన సెక్షన్లు వేసి జగదీష్ అరోరా అనే చైర్మన్ సోమ్ డిస్టిలరీస్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నకిలీ మద్యం వేసే ఆరోపణ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేసిండ్రు. మరి దీని గురించి ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు చెప్పలేదు? అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందం కొమ్మ చెరువున రాత్రికి రాత్రి లారీలతో మట్టి తెచ్చి నింపేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు. దీనిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే వివరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ డిఈ రామస్వామిని వివరణ అడగగా అదేమీ లేదని సమాధానం దాటవేశారని అన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ చెరువుల్లో మట్టి పోసి నింపుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం అమీన్పూర్ మండల్ అమీన్పూర్ మున్సిపాలిటీ బందంకొమ్ము గ్రామంలో బందంకొమ్ము చెరువు వద్ద ఉన్నాము. ఈ చెరువు గతంలో చాలా పెద్దగా ఉండేది. దినదినము ఇది రోజు రోజుకి ఇక్కడ కుజించుకుపోతుంది. ఇది బందంకొమ్ము నుండి మనము అమీన్పూర్ వెళ్ళే ప్రధాన రహదారి. ఇది మొత్తం మట్టితో పూర్తి చేస్తున్నారు. మొత్తం కూడా చెరువు మొత్తం కూడా త్వరలోనే చెరువు మొత్తం కూడా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకొని ఏదో తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చామది ఆ పనాపినమని చెప్తున్నారు తప్పిస్తే ఏం చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్, పటాన్చెరు. హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ పోలీసులు నాలానగర్లోని 2 స్పాలపై దాడి చేశారు. 8 మంది మహిళలతో పాటు 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్ మ్యూజికల్ ఫ్రెండ్స్ స్పాపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు మొహమ్మద్ ఆరిఫ్, రూబీ, ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుర్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రుద్రబోయిన మహేందర్ అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023లో షామీర్పేట గ్రామానికి చెందిన దూడల్ నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అందులో నుంచి 4,70,000 రూపాయలను చెల్లించారు. కానీ నాగేష్ గౌడ్ మహేందర్ను నువ్వు కట్టిన డబ్బులు కేవలం మిత్తి మాత్రమే అని, అసలు 6 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని, తనకు మొత్తం 6 లక్షల రూపాయలు చెల్లించాలని మహేందర్ను వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సుసైడ్ నోట్ రాసి బాధతో సెల్ఫీ వీడియో తీసుకుని తూర్కపల్లిలోని తన స్క్రాప్ దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షామీర్పేట నాగేష్ గౌడ్ దగ్గర 6 లక్షల రూపాయలు తీసుకున్నా. 4,70,000 రూపాయలు కట్టినా. 6 లక్షల రూపాయలు ఇయ్యాలి లేకపోతే ఇంటికాడికి వస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నా. నాకు ఇంటి పొదడికి వస్తే నాకు చచ్చిపోతున్నా.